హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు పుట్టగొడుగులు కూర చేస్తున్నాను. ఇవి పుట్టకుక్కలు అంటారు, పుట్టగొడుగులు కూడా అని అంటారండి. ఇచ్చుకుంటే పుట్టగొడుగులు అంటారు, ఇలా ఉంటే పుట్టకుక్కలు అంటారు. వీటిని మనము శుభ్రంగా, చాలా నాటు పుట్టగొడుగులు కదండి, ఇవి చాలా మట్టి ఉంటాయి, శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి కొంచెం వాటర్ పోసుకొని కాసేపు నానబెట్టుకోవాలండి. వీటిని ఇలా నానబెట్టుకొని శుభ్రంగా మట్టి అంతా క్లీన్ అయిపోయేదాకా మనం కడుక్కోవాలి. ఒకటికి నేను 4 సార్లు కడుక్కున్నానండి. ఇలా శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే బంకగా ఉండిద్ది మట్టి, చాలా పోదండి తొందరగా. అందుకని కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి. వీటిని ఎక్కువ నానబెట్టుకున్నా కూడా ఇవి విచ్చుకుంటాయండి, గొడుగులాగా విచ్చుకుంటాయి. అందుకని మనం ఒక 2-3 నిమిషాలు అట్లా నానబెట్టుకొని కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్నాక మనం శుభ్రంగా ఇలా పొడి పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా పొడువుగా ఉండేవి కదండి, ఈ తోకల్లాగా ఇట్లా పొడుగ్గా ఉండే వాటిని కూడా మనం కొంతవటికి మనం కూరల్లో వేసుకోవచ్చు, అంత మట్టికి కోసుకోవచ్చండి. కొంచెం మనం అంత మట్టికి కోసుకోవాలండి, ఇంకా ఎగస్ట్రా కూడా అవసరం లేదు. ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి, నాటు పుట్టుకుక్కలు కాబట్టి. మనకి చాలా పుట్టల మీద వర్షాలు కురిసేటప్పుడు ఉరుముల వల్ల ఇవి మనకి వస్తాయి. వేరే కాలంలో మనకి కనిపించవు, కానీ ఒక వర్షాకాలంలోనే మనకి ఇవి దొరుకుతాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి, హైబ్రిడ్ కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వండుకున్నా కూడా కోడి కూరలాగా అనిపించిద్ది, చాలా బాగుంటాయి. కానీ రేటు కూడా చాలా ఎక్కువగా ఉండయండి. ఇవి మనం కొనుక్కోవాలంటే రేటు ఎక్కువగానే ఉండయి. అవి తీసేసుకోవాలండి, వెనక ఉన్నాయి క్లీన్ చేసుకోవాలి. ఇట్లా మనం కోసుకోవాలండి. కోసుకున్నాక మనం కళాయిలో ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇందులో దాల్చిన చెక్క, మళ్ళీ లవంగాయలు వేసుకోవాలి, 3 లవంగాయలు వేసుకోవాలి, 1 ఆలుక్కాయ. ఇవి మనం కొంచెం అట్ట వేగంగానే మన కోసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోవాలండి. ఈ ఆనియన్ వేసుకొని కొంచెం అట్ట ఫ్రై చేసుకుంటా మనం కోసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. మనకు ఇందులో గుజ్జు రావాలి కాబట్టి కొంచెం ఇలా టమాటాలు ఆనియన్ వేసుకుంటే గుజ్జు వస్తుంది, చాలా బాగుండిద్ది. కొంచెం దోరగా వేయించుకోవాలండి. కొంచెం వీటిని అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి, పసుపు, కొంచెం తగినంత కారం, మీకు సరిపడిన వేసుకోండి, మీరు ఎక్కువ తినగలిగితే వేసుకోవచ్చు. కొంచెం సాల్టు. ఇవి మనం ఇట్లా కలబెట్టుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి, వేయించుకుంటేనే మనకు బాగుండిద్ది. మసాలా పౌడర్ అండి, దాల్చిన పౌడర్ అంటారు, గరం మసాలా. మనం కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులు వేసుకోవాలి. వీటిని మనం 2-3 నిమిషాలు ఇట్లాగే వేయించుకోవాలండి. నూనె, ఉప్పు, కారాలు పట్టిన దాకా ముక్కకి మనం ఇలా వేయించుకుంటూ ఉండాలి, ఎందుకంటే వాటికి ఉప్పు కారం పట్టిద్ది కాబట్టి కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇట్లా వేయించుకున్నాక కొంచెం మనం కావాలి కాబట్టి కొంచెం 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పెద్దగా ఏమో అనిపించదు, కష్టమేం కాదు. మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి, ఒక 10 నిమిషాలు ఉడికించుకునేవాలి. చూడండి, చాలా వరకు ఉడికిపోయింది. అంతేనండి, ఉడికింది. మనం ఇందులో కొత్తిమీర, మనం పుదీనా ఏమన్నా వేసుకోవచ్చండి. ఇట్లా సర్వ్ చేసుకుంటే చాలా బాగుండిద్ది. అంతేనండి.
పుట్టకుక్కల కూర రెడీ. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.